రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడం కలకలం రేపింది. తన భర్తను మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారని యాదగిరి భార్య కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తన భర్తను బలవంతంగా మంచిరెడ్డి క్యాంపునకు తరలించారని, ఆయన తిరిగి వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డికి ఆమె వినతి పత్రం అందజేశారు. కౌన్సిలర్ అదృశ్యంతో అటు అధికారులు ఇటు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పర ఆరోపణలతో మున్సిపల్ కార్యాలయం రణరంగాన్ని తలపిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడం కలకలం రేపింది. తన భర్తను మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారని యాదగిరి భార్య కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. తన భర్తను బలవంతంగా మంచిరెడ్డి క్యాంపునకు తరలించారని, ఆయన తిరిగి వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డికి ఆమె వినతి పత్రం అందజేశారు. కౌన్సిలర్ అదృశ్యంతో అటు అధికారులు ఇటు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పర ఆరోపణలతో మున్సిపల్ కార్యాలయం రణరంగాన్ని తలపిస్తోంది. డాడీ కిడ్నాప్ చేసి సార్, మా డాడీ ఎక్కడో తెలియాలి మాకు. మా డాడీ తీసుకొచ్చిన దాకా ఎలక్షన్ కావద్దని కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటాం. మా డాడీ తీసుకొచ్చి అప్పయించడానికి ఎలక్షన్ పెట్టుకోండి సార్, మా సంబంధం లేదు. మా డాడీ కావాలి సార్. మా డాడీ లేదు ఎట్లా చేస్తారు? పైసలు కమ్ముడు పోయి మా డాడీ దౌర్జన్యం చేస్తారా సార్? మా డాడీ ఉందా లేడా? మన చచ్చిపోయాడా తెలియాలి. మా డాడీ 70 ముసలోడు మా డాడీ. కిషన్ రెడ్డి కొడుకు వచ్చి నువ్వు ఈసారి ఛాన్స్ నీకు నిలవాడు, మళ్ళీ నిలవాడు, నువ్వు ఒకసారి నిలవాడు అని చెప్పి సరే అని నిలవాడు మా వాడు ఒక్కనాడు ఆయన బండి రాలి ఆయన సగం ₹1 గెలిచినాక ఏం చేసిండ్రు? అది లెక్కింపు నాకు తోలుకపోయి సార్ నన్ను అత్త అనిపిస్తుంది అట్లా బండి అత్తమ్మ మామూలు దొరకపోతున్నా నేను మళ్ళీ దొరుకుని వస్తాను. మా సార్ ఏం చేసి మందులు మర్చిపోయి పొద్దున 6 గంటలకు పోయింది సార్. ఎప్పుడు పోయింది ఆ బస్సు పోయిందంటే తోలుకోపోయి సార్. ఒక ఫోన్ ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది అన్ని సార్ బొమ్మలాగా తయారు కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది. పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ కూడా ఎవరు తీసుకోలేరు మరి ఆయన 5 సార్లు కంటిన్యూగా గెలిచింది సార్. ఇంతవరకు ఓటు వేసిన నాయకుడు ఆయన ఇంత అవమానించిన ఏమని కరెక్ట్? విజయాల 2 ఓట్లతో గెలిచిన టేకుల సుదర్శన్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తారు? ఎట్లా ఇస్తారు? పక్క ఊరు ఆయన ఇబ్రహీంపట్నంలో 19 వార్డులు ఉన్నాయి. ఆయనకి ఎట్లా ఇస్తారు? బీసీ నాయకుడు ఇంత అవమానమా? బీసీ ఇంత అవమానమా? ఎవరు పైసలు ఇస్తారు ప్యాకేజ్ గా? ప్రతి నాయకుడు తెలుసుకోవాలి. ఎవరు పైసలు ఇస్తే వాడే నాయకుడు అంటే సీనియారిటీ లేదా? ఇదేనా రాజకీయం? నేను కూడా ఉన్నాను. ఇదే రాజకీయం చేసేది. మా పెట్టేనా 12 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరూ ఒక ఓటు పెట్టాను సార్. ఇబ్రహీంపట్నం మొత్తం చైర్మన్ కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మొత్తం ఓటు పెట్టాలి.
మా డాడీ తెలియదు సార్. ఇప్పుడు మాకు మమ్మీ మన కంప్లైంట్ ఇచ్చింది ఎక్కువ అని. ఇప్పుడు డాడీ రాలేదు. ఇంతవరకు లేదు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది అసలు జరగవద్దు. ఎవరికి వేసారు? ఎవరికి మరి మీ ఆయన ఒక వీడియో పెట్టిండుగా నేను మంచిగా ఉన్నాను. ఆయన ఏమన్నా ఆయన అంటే సుహాసిన్ రెడ్డి మొన్న వచ్చి కూడా మా ఆయన 5 మార్కులు గెలిచింది సార్. మా ఆయన 5 మార్కులు గెలిచిండు. ఆయన మొన్న వచ్చి కూడా మా ఆయనే తీసుకొచ్చింది వచ్చి ఆయన అప్పయపాల కమను వెంటనే, అప్పయపాల కమను వెంటనే, కమను కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ గుండాల కమను వెంటనే, మాజీ ఎమ్మెల్యేను వెంటనే నశించాలి. అప్పయపాల కమను వెంటనే.